నెల్లూరు రీజియన్ కు కొత్తగా 110 బస్సులు రానున్నాయని ఆర్టీసీ ఆర్ఎం విజయరత్నం పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా రావూరు ఆర్టీసీ డిపోను ఆయన సందర్శించారు. డిపోలోని వివిధ విభాగాలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. రావూరు డిపోకు కూడా నూతనంగా బస్సులు ఇస్తామన్నారు. ప్రయాణికుల అవసరాల దృష్ట్యా ఆయా మార్గాల్లో నూతన బస్సులు నడపనున్నామని వెల్లడించారు. ప్రయాణికుల రద్దీ బట్టి అవసరమైన బస్సులను నడుపుతామన్నారు. నెల్లూరు జిల్లాలో అన్ని డిపోల కన్నా రాపూరు డిపో ఆదాయంలో నడుస్తోందన్నారు. జిల్లాకు వచ్చి 110 బస్సులు కాకుండా అదనపు మరో 14 బస్సులకు ప్రతిపాదనను పంపించామన్నారు. నెల్లూరు రీజియన్ పరిధిలోని ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికుల పట్ల మర్యాదపూర్వకంగా మెలిగి సంస్థకు ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. అనంతరం వీధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి నగదు బహుమతులు అందజేశారు. చాలాసార్లు వచ్చేసా పల్లె వెలుగు పెంచిలపాడు కుటుంబం బాగుపడుతుంది, సంస్థ కూడా బెనిఫిట్ అవునగా గారికి సహకరిస్తాను, రీజియన్కి సహకరిస్తాను, వైద్య పని చేసేటట్టు చేస్తున్నాను లేదంటే ఆధిపత్యంగా ఉన్నాను. ప్రతిదీ కూడా కంట్రిబ్యూషన్ అది ఆ విధమైనటువంటి కంట్రిబ్యూషన్ మనం ఎప్పుడు చేస్తామంటే ఇక్కడ చేసినప్పుడు దాని పరిస్థితిలో ఉంటుంది. 10 మందికి ఉపాధి కల్పించేటువంటి సంస్థ ఉంటుందని మీ అందరినీ కోరుకుంటూ చాలా సాయి వచ్చినాడు. అదేవిధంగా గ్యారేజ్ నుంచి కూడా ఈరోజు ఈ రాపూరు డిపో ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. మరి అంతా కూడా చాలా నీట్గా జాగ్రత్తగా పెట్టుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా చాలా కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నారు. మరి నెల్లూరు జిల్లాలో ఈ రాపూరు డిపో మరి ఎర్నింగ్స్ పరంగా కానీ ఆయిల్ పరంగా కానీ చాలా జాగ్రత్తగా పొదుపు చేస్తూ మంచి ఎర్నింగ్స్ తీసుకోవడానికి సిబ్బంది కృషి చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది. నెల్లూరు జిల్లాలో దాదాపుగా 110 డిపోలు 110 కొత్త బస్సుల వరకు రావడం జరుగుతుంది. మరి వాటిని కూడా చాలా పాత బస్సులు అన్నింటినీ కూడా రీప్లేస్మెంట్ చేస్తున్నాం పేజ్ వైజ్గా. మరి 14 బస్సులు ఆగ్మెంటేషన్ చేయడం జరిగింది. వాటి పర్ఫార్మెన్స్ కూడా జాగ్రత్తగా ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ఇంకా మోటివేట్ చేస్తూ ప్రయాణికుడికి ఏ రకమైనటువంటి ఆటంకం లేకోకుండా మంచి మెయింటెనెన్స్ చేపిస్తూ మంచి ఎర్నింగ్స్ సంపాదించాలన్నది మా సంస్థ యొక్క కోరిక. ఆ విధంగా సంస్థని ముందుకు వెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరడం జరుగుతుంది. ప్రతి ఒక్క సిబ్బందిని ఒక మరి ఈ వెల్ఫేర్ చాలా జాగ్రత్తగా చూస్తున్నాము అన్నప్పుడు మరి ఇవన్నీ కూడా మరి చక్కగా తీర్చిదిద్దుకుంటూ సంస్థ ఇంకా ముందుకు నడిపించాలని ప్రతి ఒక్కరు సిబ్బంది సహకారం కోరుతున్నాము. అదేవిధంగా ప్రయాణికుడికి ఏ రకమైనటువంటి అసౌకర్యం కలుపుకోకుండా ఎల్లవెల్లలా మంచి ప్రయాణాన్ని ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము. అందరికీ కూడా